మనం ఒక 5,00,000 పెట్టి కొత్త బండి కొనుక్కొని ఫుల్లీ ఎక్సైట్‌మెంట్ తోటి ఒక లాంగ్ రైడ్‌కెళ్తుంటే బండి కింద పడకుండా దాని మెకానికల్ పార్ట్ ఊడిపోతే ఇమాజిన్ ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటది. మార్కెట్‌లో చాలా మోటార్ సైకిల్స్ ఉన్నాయి. అన్ని మోటార్ సైకిల్స్ పర్ఫెక్ట్ కాదు. కానీ మనం కొనే మోటార్ సైకిల్ డెఫినెట్‌లీ రిలయబుల్ అయ్యి ఉండాలి. మనం ఒక మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్నామంటేనే మన లైఫ్ రిస్క్ చేసి నడిపిస్తున్నాం అని అర్థం. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం సిటీలో ఉన్నప్పుడు వస్తే ప్రాబ్లమ్ లేదు. కానీ మనం హైవే మీద 80, 90 స్పీడ్‌లో బండి నడిపించేటప్పుడు సడెన్‌గా ఇట్లాంటి ప్రాబ్లమ్ వచ్చి బండి ఆగిపోతే జస్ట్ ఇమాజిన్ కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయో. అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్రైట్, అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విజయ్. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విజయ్. సో లుక్ ఎట్ దిస్. నేను గోకర్ణాల ఉంటున్న రిసార్ట్ స్టే అనమాట ఇది. అండ్ స్టే కాస్ట్ ఎంత తెలుసా? జస్ట్ 1,500 రూపీస్. 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్ ఉండొచ్చు నేను తీసుకున్న రూమ్లో. అండ్ ఇంత లగ్జరీ, ఇంత బడ్జెట్ అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టే కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి లింక్ చెక్ చేస్తే దొరకదు. మీరు కమెంట్స్లోకి వచ్చి లింక్ అని చెప్పి టైప్ చేయాలి. అండ్ లింక్ అని చెప్పి ఎందుకు టైప్ చేయాలి దాని గురించి కూడా చెప్తా. ఫాలో మీ. సో ఇప్పుడు బడ్జెట్ లేని వాళ్ళు కూడా గోకర్ణ వస్తారు కదా. గోకర్ణ వచ్చి ఎక్కడ ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. బడ్జెట్లో కావాలని చెప్పి అనుకుంటారు వాళ్ళ స్టే. సో ఇక్కడ టెంట్లలో కూడా ఉండొచ్చు. ఒక టెంట్కి 500 రూపీస్, ఇద్దరు ఈజీగా ఉండొచ్చు దీంట్లో. అంతేకాదు, ఇంకో స్పెషాలిటీ. సో ఈడ మీరు ఒకవేళ స్టే చేస్తే ఇక్కడ నుంచి అది కనిపిస్తున్నారా బీచ్, జస్ట్ చెక్ ఇన్ అయ్యి అంటే ఇట్లా హోటల్కి వెళ్ళి సీదా బీచ్కి వెళ్ళిపోవచ్చు. లిటరలీ చెప్తున్నా, నిన్న సాయంత్రం నేను ఇక్కడికి రీచ్ అయిన తర్వాత నా లోపల ఏదో తెలియని పీస్ ఫీలింగ్, లోపల ఏదో తెలియని సంతోషమైన ఫీలింగ్. ఎందుకంటే ఈ ప్రకృతి, ఈ నేచర్ వల్ల. రాత్రి ఏదైతే గాలి వస్తున్నాడో సముద్రం దగ్గర నుంచి చల్లని గాలి, ఇక్కడ కెఫేలో కూర్చొని మేము చేసిన వైబ్ నెక్స్ట్ లెవెల్. అండ్ మన స్టే పక్కకే ఇంకా 2-3 ఉన్నాయి. ఆడైతే లైవ్ మ్యూజిక్ కూడా నడుస్తుండే. ఇది వదిలేసి అక్కడ కూడా పోయినా. అండ్ ఇక్కడ మనకి సీ ఫుడ్, నార్మల్ ఫుడ్ కొంచెం అంత మంచి దొరకదు. ఫుడ్ కావాలనుకుంటే టెంపుల్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది, ఆడనే చాలా అద్భుతమైన ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఇంతకుముందు తినేటప్పుడు నేను చూపెట్టలేకపోయినా, నేను ఫుడ్ తింటుండే బ్లాగ్ చేసినా కానీ ఏం ఫుడ్ తింటున్నా అన్నది చూపెట్టలేదు. అండ్ ఇంకోటి, గోకర్ణ వచ్చినప్పుడు డెఫినెట్లీ శివుడిది ఆత్మలింగం దర్శనం చేసుకోండి. అదొక డివైన్ బ్లెస్ ఫీలింగ్ ఉంటుంది. మన భారతదేశంలో మన సంస్కృతి, మన సంప్రదాయాలు మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. కానీ గోకర్ణకు వచ్చిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది మన భారతదేశ సంస్కృతి ఇంకా ఇక్కడ జీవితంగానే ఉందని చెప్పి. ఒక్కసారిగా ఇక్కడికి రాగానే ఒక 20 ఇయర్స్ వెనకాలకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. లైఫ్ సడన్గా స్లో అయిపోతుంది. నేచర్ని పర్ఫెక్ట్గా కనెక్ట్ కావాలనుకుంటే గోకర్ణ ఈజ్ అ రైట్ ప్లేస్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడున్న జనాలు, ఇక్కడున్న లోకల్స్లో ఉన్న హానెస్టీ, పేషెన్స్, హాస్పిటాలిటీ మన ఇండియాలో చాలా తక్కువ ప్లేసెస్లో చూసిన. మన మార్నింగ్ ఇంత మంచి ఫుడ్తో స్టార్ట్ అయింది అనుకోండి, దానికంటే వండర్ఫుల్ డే ఇంకా ఉండదు. ఎందుకంటే ఈ దోశ చూడండి, ఈ దోశ టెక్స్చర్ చూడండి. నిన్న నైట్ నేను గోకర్ణ టెంపుల్ దగ్గరికి ఈ బటర్ మిల్క్ తాగడానికి వచ్చిన. అక్కడ నాకు దోశ వాళ్ళు చూసి ఫిక్స్ అయిపోయాను కంపల్సరీ దోశ తినాలని చెప్పి. బెన్నె దోశ ఎంత టేస్టీ ఉందంటే, అసలు ఎంత టేస్టీ ఉందంటే ఈ దోశ కూడా, ఇంత మంచి టేస్టీ దోశ నేను చాలా సంవత్సరాలు అయిపోయింది తిని. అండ్ ఈ రెస్టారెంట్ బీచ్ పక్కకే ఉంటుంది, వెనకాల బీచ్. కిందికి వెళ్ళి చూపిస్తాను నేను రెస్టారెంట్. గోకర్ణ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ టిఫిన్ చేయండి. సో ముంగడ కనిపిస్తుంది కదా, ఇది ముంగడ టెంపుల్ ఎంట్రీ. అండ్ టెంపుల్ నుంచి స్ట్రైట్గా మనం బీచ్ సైడ్ నడుచుకుంటూ వచ్చాం అనుకోండి, ఇట్లా అని బీచ్ సైడ్. ఇది బీచ్ అనమాట. అండ్ ఆడ కనిపిస్తుంది కదా బీచ్, అది బీచ్. అండ్ ఆ మధ్యలోనే ఈ రెస్టారెంట్ ఉంటుంది, ప్యూర్ వెజ్ మహాలక్ష్మి రెస్టారెంట్ అని చెప్పి. ఈడ తినండి మీరు ఫుడ్, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, వెజ్ ప్యూర్ వెజ్ దొరుకుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లిటరల్లీ చెప్తున్నా కదా, ఇంత మంచి ఫుడ్ నేను ఈ మొత్తం గోకర్ణాల ఎక్కడ దొరకదు. అండ్ స్టమక్ కూడా అప్సెట్ కాదు. నిన్నటి నుంచి నా స్టమక్ మొత్తం అప్సెట్ ఉండే. ఇట్లా ఫుడ్ తిన్న తర్వాత నా స్టమక్కి ఏదైతే రిలాక్సేషన్ దొరికిందో అది 5 స్టార్ హోటల్లో ఫుడ్ కూడా దొరకదు అనమాట. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీరు అట్లీస్ట్ లైక్ చేసి కామెంట్ చేయండి.
నా వెనకాల చూడండి ఎంత పెద్ద రథం ఉందో. ఇది మన రథం, మనల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అండ్ ఇది మన మహాదేవుడి రథం. సో ఇది ప్రతి శివరాత్రికి ఇక్కడ నుంచి రథయాత్ర ఉంటది అనమాట. సో ఈ రథయాత్ర ప్రతి శివరాత్రికి ఉంటది. లాస్ట్ టైం శివరాత్రికి మనం మిస్ చేసినాం. ఇక్కడ నిలబడి ఫోటో వీడియో తీయడం కూడా చాలా కష్టం, ఎందుకంటే జనాలు ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ శివరాత్రి ఉన్నప్పుడు గోకర్ణకి రండి, ఈ రథయాత్రను మిస్ కాకండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నేను కూడా ప్లాన్ చేస్తాను, నేను కూడా శివరాత్రి టైంకి ఇక్కడికి వస్తాను. గోకర్ణ అనిపించేది ఏంటంటే ఇక్కడ డివోషనల్ పార్ట్ ఉంది, చిల్ వైబ్ పార్ట్ ఉంది, అండ్ కొంచెం ఫారినర్స్ వైబ్ కూడా ఉంది. మొత్తం 3 పార్ట్స్ ఒకటే దగ్గర మనం చూడొచ్చు. చూడండి ఇక్కడ అందరూ ఆత్మలింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఇంతమంది వస్తున్నారు డివోటీస్. అండ్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అక్కడ అందరినీ కార్లో డ్రాప్ చేసినట్టుండే మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. చిన్న సిటీ అసలు, ఒక గల్లీ లోపలికి వచ్చిన తర్వాత ఇంత అద్భుతంగా ఉండే ప్లేస్ మన ఇండియాలో ఇది ఒకటే ప్లేస్. నాకైతే ఇక్కడ మస్తు అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. इधर से जाएंगे, वे टू एग्जिट. अब यहाँ के लोकल लोग भी फॉरेनर्स के साथ ही घूम रहे हैं. आई मीन दे बिकम फ्रेंड्स. గోకర్ణ గురించే నేను అంతా మాట్లాడుతున్నా, వేరే దేని గురించి ఏం చెప్తలేను. బట్ ఈ ప్లేస్ కూడా అంత ఇంపార్టెంట్. మీరు ఒకవేళ లైఫ్లో కొంచెం అట్లా టైర్డ్ అయిపోయి కొత్తదనం కోరుకుంటున్నారు అండ్ కొంచెం పీస్ఫుల్ లైఫ్ని మీరు ఆస్వాదించాలనుకుంటున్నారంటే గోకర్ణ ఈజ్ అ వెరీ నైస్ ప్లేస్. ఇక్కడికి రండి. వాట్ ఈస్ దిస్? అచ్చా అచ్చా, ఓకే. లేదు, మొత్తం అంతా గోకర్ణ నుంచి బయటికి పోయినా, బయటికి పోయి మళ్ళీ లోపలికి వచ్చాం. మళ్ళీ లోపలికి వచ్చి అట్లా అని చెప్పి లోపలికి వెళ్ళి తీసుకోవచ్చుంది. బా తలకాయ నొప్పి. కాన్సే राइट, एक मिनट को मैं इंटरकॉम ऑन कर लेता हूँ तो फिर टेंशन नहीं रहता. ఇప్పుడు మనం ఉన్నాం కదా గోకర్ణ మొత్తం ఐలాండ్ అనమాట. సో ఈ ఐలాండ్కి ఒక కార్నర్లో ఉన్నాం మనము. అండ్ ఈ ఐలాండ్ వెనకాలనే బ్యాక్ వాటర్. సో ఇదంతా చూడొచ్చు, సముద్రం నుంచి వెనకాలకి వెళ్ళే బ్యాక్ వాటర్ అనమాట. ఇదంతా రివర్. క్రేజీ. తెలుగు మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇదో మంచిగా బావంట మనీష్ వెనకాలకి. ఇట్లుండాలి రే, ఏమన్నా కనిపిస్తలే కెమెరాలో. వన్ మోస్ట్ డేంజరస్ థింగ్ ఇక్కడ ఏంటంటే కౌస్. ఇగో गाय के लगा दिया ना, गाय ने लगा दिया. ఓ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఆవులు ఇట్లా వస్తాయి కొట్టేస్తాయి. బా ఏం కాలేదు. నిన్న కూడా రాత్రి టెంపుల్కి పోతున్నప్పుడు 2 ఆవులు కొట్లాడుతున్నాడు. అందరూ భయపడుతూ ఉన్నాడు, ఇక్కడ బండికి వచ్చి తగిలితే బండి డ్యామేజ్ చేస్తారని చెప్పి. ఇప్పుడు ఈడొక ఆవు, ఆడ ఇంకో ఆవు ఉండే, అవి 2 కలిసి బండిని పడేసినాయి కింద. బయలుదేరిపోతున్నాయి ఇవి కూడా ఇవాళ రేపు. మనం కార్వార్లో ఉన్నాం. కార్వార్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఆర్మీది నేవల్ బేస్ ఉంటుంది అనమాట. అండ్ దానిది ఒక చిన్న మ్యూజియం ఉంది ఇక్కడ చూడండి. బోట్ ఉంది అండ్ ఒకటి పాతది షిప్ కూడా ఉంది, అంటే మీన్ ఫ్లైట్ కూడా ఉంది నేవీది. అండ్ కార్వార్ కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎప్పుడు ఇక్కడ స్టే చేయలేదు. ఈరోజు టైం ఉంటుండే, కానీ ఈరోజు మనం గోవాకి వెళ్ళిపోవాలి. అండ్ మనం గోవా ఎందుకు వెళ్తున్నాం మీ అందరికీ తెలుసా? తెలియదు కదా, రేపు మీకు చెప్తాం మనం గోవా ఎందుకు వెళ్తున్నాము. ఆల్రైట్, సో హియర్ వి రీచ్ గోవా. వెల్కమ్ టు గోవా, సౌత్ గోవా డివిజన్ మడ్గావ్. సో మనం సౌత్ గోవాలోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. గోవా పోలీసు చాలా ఖతర్నాక్, చాలా ఎట్లా అంటే ఏ ఆమ్ ఖానా హై ఆప్కో? आम तोड़ रहे हैं शायद, लेकिन कच्चा है, कच्चा आम है. సో గోవా వచ్చేటప్పుడు బీ కేర్ఫుల్ విత్ యువర్ డాక్యుమెంట్స్. మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని రండి. ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా సరే గోవా పోలీసులు వేసేస్తారు మనల్ని. సో ఇది గోవాది కొత్త బ్రిడ్జ్ అనమాట. దిస్ బ్రిడ్జ్ మస్త్ ఎక్సైటింగ్ ఉంటుంది. మొత్తం సముద్రం పైన కట్టారు. ఇక్కడ మొత్తం సముద్రం అండ్ ఇది బ్రిడ్జ్.
ఇప్పటివరకు కట్టిన బ్రిడ్జ్లలో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మార్వెలస్ कंस्ट्रक्शन అని చెప్పాలి. ఇधर से लगाओ, इधर ऊपर लगाओ इसे तो पूरा एक्सटेंड करो. సో ఇదంతా సముద్రం, ఇంత పెద్ద సముద్రం. ఈ సముద్రం పైన ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ ఆహాహా క్రేజీ వ్యూ ఇక్కడ నుంచి. డ్రోన్ లేదు కానీ డ్రోన్ షాట్ ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సక్సెస్ఫుల్లీ మనం 1:52 PM అవుతుంది. గోవా మెయిన్ సెంటర్లో ఉన్నాం, పంజీమ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి బతాओ एक बार मैप कितना किलोमीटर है? ఓ మోర్ 24 kilometers టు గో. అంటే మనం నార్త్ గోవాకి వెళ్ళాలి. అబ్బా ఐ ఆల్వేస్ మిస్ దిస్ బ్రిడ్జ్. ఇంత మంచి అద్భుతమైన బ్రిడ్జ్ కట్టారు కానీ బైక్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ కార్స్ మాత్రమే అలౌడ్. కానీ లుక్ ఎట్ దిస్, గోవా లాంటి సిటీలో 2 బ్రిడ్జెస్, దాంతోపాటు పైన ఇంకో బ్రిడ్జ్. వావ్, సముద్రం పైన, అది కూడా ఆల్మోస్ట్ ఆన్ ద సీ. అండ్ పంజిమ్లో ఫేమస్ కసినోస్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడనే ఉంటాయి. ఆ బోట్స్ ఏవైతే కనిపిస్తున్నాయి ఆ బోట్స్లోనే కసినో ఉంటుంది. మొత్తం ఇండియా మొత్తంలో ఇక్కడనే అనుకుంటా కసినోస్ ఉన్నది, ఎక్కడ ఆడాలనుకుంటే. అదే కసినో అంటే అది నాకు కూడా గేమింగ్ బెట్టింగ్ అవే ఉంటాయి. మస్తు మంది వస్తారు ఇక్కడ ఆడడానికి, మస్తు మంది పైసలు పొడగొట్టుకుంటారు. ఫస్ట్ అది ఇంపార్టెంట్. రానికి ఎవరైనా రావచ్చు కానీ పైసలు పొడగొట్టుకునే చాలామంది వస్తారు. అమ్మా उधर साइड वेट डालो, लेट्स गो चेक एंड कम. वहाँ पे गाड़ी रुक गया. ఓకే, చాలా చాలా కేటీఎమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇక్కడ ఒక కేటీఎం ఆగిపోయింది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్ ఓ డూ యూ వాంట్ ఎనీథింగ్ టు ఫిట్? अच्छा 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 अच्छा. ఓ షిట్ మ్యాన్. The gear lever has came off. Oh my god. I got it. I think that has came off. Bro, one second, let's see. Bro, this has to hold from here. If you can put some stick or something. No, we tried this thing. Which one? Zip tie. Zip tie. Not the zip tie, just for time being, just to change or something like this. No, but even then it is not shifting. One second. Mani! Allen key लेके आओ, Allen key, हाँ. चाबी बंद कर दो. हाँ रहेगा. ये मेरा बैग कौन सा है, ये या फिर ये? हाँ उसमें रहेगा. क्या हुआ पता है? गियर लीवर ही टूट गया. ये बटन आ गया बाहर. मैं क्या बोल रहा हूँ बोले तो, ये ऐसे लगा देंगे उसके अंदर. मतलब अभी ऐसे लगा के इसको ऐसे कुछ लगाना होगा तो गियर चेंज कर रहा है, गियर चेंज हो जाएगा. నేను కేటీఎం ఒకసారి రేస్ ట్రాక్లో, కోయంబత్తూర్లో రేస్ ట్రాక్లో నడిపిస్తుండే. అండ్ దెన్ ఇట్లనే ఊసిపోయింది. వాట్ విల్ డూ, యూ నో, విల్ జస్ట్ కీప్ దిస్ థింగ్ ఇన్సైడ్. ఓకే, హూఎవర్ ఈజ్ రైడింగ్ జస్ట్ మేక్ షూర్ ఈజ్ హోల్డింగ్ విత్ ద లెగ్. ठीक है bro? No, so right now no, we'll shift it into third only. We'll keep this and we'll shift it. We'll keep this inside, okay? Because this will be, let me see which one will go. And this will go. It'll fit, right? One sec, okay? Yeah, now you lift it. Now you want me to lift it, huh? Yeah, which gear it is now? No, it is 50 now. So you It is with bro. Just sit on it, Sit on it. Rotate the wheel. Rotate the wheel a little bit. What is the gear? 6th. Okay, 1 second. Okay, now 3. Is it fine? Yeah. 3 is enough. Okay, make sure bro. We can also do one thing.
Keep it down, keep it down, keep the bike down. Keep the bike down. Keep the bike down, okay. See, now you have to play very smart with this. You have to keep your leg here and make sure this thing is not coming out. Okay. So you have to ride in that way where the Allen key shouldn't come out. So for example, so always make sure ki this thing is not coming out. You just shift it and then come back. Shift it and then come back. So unless if we can find some, what do you say, some garage or something, so we can put the bolt. I think once we go there, they'll have the garage. Huh? You're going for. Yeah, same. They'll have the garage there. We'll have it, but like यहाँ पे कुछ अभी लगा दो ना लाइक समथिंग कहाँ पे, वहाँ पे वो पीछे से लगाना होगा, पीछे से इसको टाइट करना होगा. No, just like the gear shifter has some jugaad that we have did now. It came off. Do you have any bolts, nut and bolt? Do you have any nut and bolt? Nothing. ठीक है. No, what I suggest, if you can find any mechanic, that will make your life easy. So he'll just take 1 minute. He'll have the bolt, fit it. If you are not finding anything, we'll go there and we'll fix it. ठीक है, चलो, bye. No problem, bro. I am Vijay. I'm Vijay. Yeah. Yourself? Ajay. Sachiv. Kunal. Oh, my best friend, Kunal. चलो guys, let's go. Yeah, no problem, bro. Anytime. Hey, देखा? अपन जहाँ पे भी जाता प्रॉब्लम सॉल्व करके आता. क्या बोलता? ఇంత పెద్ద బండి ఉన్నా సరే ఏ బండి అయినా మనం రిపేర్ చేసేస్తాం కాక 2 నిమిషాలల్లా. ఈ కాన్ఫిడెన్స్ అయితే నా లోపల వచ్చేసింది. बैंगलोर का ना. बेचारे लोग टैग लगा रहे थे, लकड़ी लगा रहे थे, मैं थोड़ा दिमाग लगाया. చలో ఆల్మోస్ట్ సెకండ్ ట్యాంక్ ఫుల్ వేసిన తర్వాత 334 కిలోమీటర్స్ వచ్చిన. పెట్రోల్ బంక్ దొలాడుతున్నాండే. వీడికి రాగానే పెట్రోల్ లేదంట. భయ్యా పెట్రోల్ नहीं है आगे है. कितना किलोमीटर? 1 किलोमीटर. ओके. अब्बो बत्तीस है ना. बट हाउ कैन यू से देयर इज नो पेट्रोल? ఓహో కాకో జట్కిస్తుంది బండి. ఏంది ఏమవుతుంది కథ? 1 కిలోమీటర్ ఉందంట. జర అరగా పోని మళ్ళీ ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. కొత్త బండి తీసుకొని నేను నూకాల్సి వచ్చిందని చెప్పి. అర్థమవుతుందా? అర్థమవుతలేదా నీకు? జర రాగు జలగిలియకు. అయినా అంటే ఇప్పుడు మన ఏదైతే స్టే ఉందో అది ఏడనో ఇచ్చిర్రు. గోవాకి దూరం వెళ్ళిపోతున్నాం మేము మొత్తం అంతా. గోవా నుంచి బయటికి ఎడుకో అగో తివిం రైల్వే స్టేషన్ అంట. సెకండ్ పెట్రోల్ బంక్. ఇక్కడ కూడా పెట్రోల్ ఉందా లేదా? ఉంది భయ్యో. ठीक है ना. ये कोई तो है, कोई तो इन्फ्लुएंसर है. मैं देखा उसको बाहर से आई है. हाँ, इंस्टाग्राम में तो रील्स से देखा मैं. ठीक है. ओहो वहाँ देखो. वाह मस्त स्वीटी కదా. KTM एडवेंचर R. पहले रजिस्ट्रेशन कर लेंगे. రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ తర్వాత మనకు కొన్ని గుడీస్ దొరికినాయి. స్టిక్కర్ బ్యాగ్, స్టిక్కర్, టీషర్ట్స్. ఇంకా ఇక్కడ ఇంతమంది వచ్చారు, 100 మెంబర్స్ వచ్చారు కాబట్టి 100 మెంబర్స్కి డిఫరెంట్ గ్రూప్స్ రైడ్ చేశారనమాట. నా గ్రూప్ పేరు వచ్చేసి డెల్టా. రేపు ఏం సంగతి అన్నది కొంచెం సేపట్లో తెలుస్తుంది. కానీ దానికంటే ముందు చాలా ఆకలిస్తుంది, పోయి తిందాం. అండ్ ఇగో నా మెడలో కూడా ఒక చిన్నది వెల్కమ్ నోట్ లెక్క ఇచ్చారు. ఇది మన లదాఖ్ వచ్చే వాళ్ళకి మనం ఇట్లా మన చేస్తే బాగుంటుంది కదా. ఆల్రెడీ మనం చేస్తే మీరు చూడలేరు. మనం వాళ్ళకి ఒక పీస్ ఇంకా గుడ్ లక్ది ఒక షాల్వా లాంటిది ఇస్తాం అనమాట. సో ఇక్కడ గోవా ట్రెడిషన్ కాబట్టి గోవాలతో చేశారు. సో లెట్స్ గో అండ్ హ్యావ్ లంచ్.
మనం రీచ్ అయ్యే వరకు చాలా లేట్ అయిపోయింది అండ్ కరెంట్లీ టైం 3 అవుతుంది అండ్ ఇప్పుడు లంచ్ చేస్తున్నాం అండ్ మనం ఉంటున్న హోటల్ వచ్చేసి క్లబ్ మహేంద్ర గోవా లోపల. గోవా అంటే గోవా నుంచి చాలా దూరం ఉంది అండ్ ఇక్కడికి రాగానే ఫస్ట్ థింగ్ మనం చేస్తుంది మనం లంచ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది, లంచ్ క్లోజింగ్ టైం కూడా. సో ఫటాఫట్ లంచ్ చేసుకొని దాని తర్వాత మన స్టే ఎక్కడనో ఏదో చూసుకోవాలి. హెల్మెట్ చాలా జాగ్రత్త, నా హెల్మెట్ బ్యాగ్. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే మన బైక్ ఈజ్ పార్క్ చాలా దూరం. ఇక్కడ గాడ్ బైక్ అది స్విమ్మింగ్ పూల్ ఉందనుకుంటా ఇక్కడ. ఓ యూనో తెలుగు బట్ అది చాలు ఇక్కడ మేము అని చెప్పి. ఇంకెంత దూరం బ్రో, మనం ఇంకా హైదరాబాద్ అయితే వెళ్తాం కదా. ఇక్కడే. సో ఇట్ వాజ్ ఎ లాంగ్ డే. యాక్చువల్గా నిన్న స్టార్ట్ అయింది ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి. బెంగళూరులో స్టార్ట్ అయితే ఈరోజు మనం ఈవినింగ్ 5 o'clockకి మన స్టేకి రీచ్ అయినాం. రేపటి నుంచి నాన్ స్టాప్ అడ్వెంచర్ ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ కేటీఎం ఇండియాతో నడిపించడానికి. అండ్ ఇప్పుడే క్రిస్ ఎవరైతే మెయిన్ గెస్ట్ ఉన్నాడో ఆయనతో కూడా మాట్లాడండి. అండ్ ఆయనతో కూడా ఆయన ఎవరు ఏం సంగతి అన్నది నేను మీకు డీటెయిల్గా చెప్తా. అడ్వెంచర్ అంటే ఇష్టం అన్న వాళ్ళు, అడ్వెంచర్ లవర్స్కి డెఫినెట్లీ అంటే ఎవరో తెలిసి ఉంటుంది. తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా. నన్ను ఫాలో చేసినట్టే ఆయన కూడా ఫాలో చేయండి, చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. సో దిస్ ఈజ్ అవర్ రూమ్ ఫర్ టుడే. కొంచెం సేపు అది మొత్తం మనం సామాన్ నింపేపోతున్నాం, బట్ అప్పటివరకు అయితే మీరు ఎంజాయ్ చేయండి. సో దిస్ ఈజ్ క్లబ్ మహేంద్ర. నాకు స్టే ఒకవేళ బీచ్కి దగ్గర ఇచ్చి ఇంకా మంచిగా ఉంటుండే, బట్ ఐ గెస్ కేటీఎంకి ఇంకేమైనా ప్లాన్స్ ఉండొచ్చు ఇక్కడ దగ్గరలో ట్రైల్స్కి తీసుకెళ్ళడానికి, అందుకే ఇక్కడ ఇచ్చారని చెప్పి అనుకుంటున్నా. సో లెట్స్ గో, లెట్స్ ఫ్రెష్ అప్ అండ్ దెన్ విల్ గో అవుట్ టు ద బైక్స్. సో గైస్ ఇక్కడికి బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. హోప్ఫుల్లీ మీకు ఈ బ్లాగ్ అంతా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ అనిపించిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ ఇంత సబ్స్క్రైబ్ చేయకపోతే రైట్ విత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.